Welcome to RSK Helpline, a complete free web development platform, Mana Telugulo. Hello friends, welcome back to my new brand series of Angular authentication in Telugu. This is video number 25. In this video, we will discuss how to create a token interceptor in our Angular application. అసలు ఈ టోకెన్ ఇంటర్సెప్టర్ అనేది ఎందుకు అవసరం అంటే, ఇప్పుడు చూడండి, మనము టోకెన్స్ని ఎక్కడ మనము వెరిఫై చేయాలి అంటే వ్యాలిడిటీ చెకింగ్ అనేది ఎక్కడ చేయాలి, మనము సర్వర్లో చేయాలి. సర్వర్లో చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనము లోకల్ స్టోరేజ్ అంటే బ్రౌజర్ యొక్క లోకల్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఈ టోకెన్ని మనము సర్వర్కి పంపించాలి. సర్వర్ పంపించినప్పుడు అక్కడ మనకి వ్యాలిడిటీ చెకింగ్ జరుగుతుంది. అంటే వస్తున్న టోకెన్ అనేది వ్యాలిడా ఇన్వాలిడ్ అని చెప్పేసి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎక్కడ జరుగుతుంది, మనకి సర్వర్లో జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్రౌజర్ నుంచి ఉన్నటువంటి ఈ బ్రౌజర్ లోకల్ హిస్టరీలో ఉన్నటువంటి ఈ టోకెన్ని మనం సర్వర్కి పంపించాలి. ఎలా పంపిస్తాము, ఎప్పుడు పంపిస్తాము అంటే, ఎవరైనా ఒక యూజర్ అనేవాడు మనకి ఏదైనా రిక్వెస్ట్ సెండ్ చేసినప్పుడు సర్వర్కి, అంటే మీ వేరే పేజ్కి, వేరే రౌట్కి, వేరే పాత్కి నావిగేట్ అయ్యేటప్పుడు ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తాడు సర్వర్కి. ఓకే, సో ఈ రిక్వెస్ట్ వెళ్ళేటప్పుడు ఆ రిక్వెస్ట్తో పాటుగా ఈ టోకెన్ కూడా వెళ్ళాలి. దానికోసం మనము ఈ హెచ్టిటిపి టోకెన్ హెచ్టిటిపి ఇంటర్సెప్టర్స్ని మనము యాంగులర్లో యూజ్ చేస్తాం. ఈ ఇంటర్సెప్టర్ అనేది హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ ఏం చేస్తుంది అంటే, ఎప్పుడైతే సరే ఒక యూజర్ రిక్వెస్ట్ పాస్ చేసినప్పుడు ఈ హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ అనేది ఆ రిక్వెస్ట్ని ఇంటర్సెప్ట్ చేసి తర్వాత ఆ రిక్వెస్ట్తో ఈ లోకల్ స్టోరేజ్లో బ్రౌజర్ లోకల్ స్టోరేజ్ హిస్టరీలో ఉన్నటువంటి టోకెన్ని యాడ్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్కి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ రిక్వెస్ట్ని సర్వర్కి పాస్ చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, రిక్వెస్ట్తో పాటు ఏం వెళ్ళింది మనకి సర్వర్కి, ఈ టోకెన్ కూడా వెళ్ళింది. కాబట్టి సర్వర్ దగ్గర మనము ఆ టోకెన్ యొక్క వ్యాలిడిటీని చెక్ చేయొచ్చు మనం. సో ఈ విధంగా దీనికోసం మనము యాంగులర్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే, మనకి హెచ్టిటిపి ఇంటర్సెప్టర్స్ని ప్రొవైడ్ చేస్తుందండి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే, ఒక ఇంటర్సెప్టర్ సర్వీస్ని మనము క్రియేట్ చేద్దాం. సో మన విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ ఒక సర్వీస్ని క్రియేట్ చేద్దాం. ఇట్ ఈస్ G for generate, S for service, token, name of the service is token dash interceptor, INTERCEPTOR interceptor. మనం ఎక్కడైనా సరే సర్వీస్ని క్రియేట్ చేసినప్పుడు కావచ్చు, గార్డ్స్ క్రియేట్ చేసినప్పుడు కావచ్చు, లేదా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసినప్పుడు కావచ్చు, మనకి ఒక స్పెక్ ఫైల్ కూడా జనరేట్ అవుతుంది. ఓకే, ఆ స్పెక్ ఫైల్ మనం టెస్టింగ్ కోసం యూజ్ చేస్తాము. ఇప్పుడు మనకి ఈ టోటల్ సిరీస్లో మనం ఎక్కడా టెస్ట్ చేయట్లేదు. సో టెస్ట్ చేయకున్నప్పుడు మనకి స్పెక్ ఫైల్స్ అవసరం లేదు, అనవసరంగా లిస్ట్ పెరిగిపోతుంది. కాబట్టి మాత్రమే నేను స్పెక్ ఫైల్స్ని నేను స్కిప్ చేస్తాను. ఎలా చేస్తున్నాను, -skip స్కిప్ క్యాపిటల్ TESTS టెస్ట్స్ TRUE ట్రూ. ఈ కి ముందు తర్వాత స్పేస్ ఇవ్వద్దండి, ఎర్రర్ వస్తుంది. సో ఒకసారి మీరు ఎంటర్ ప్రెస్ చేసినట్లయితే ఇట్ విల్ జనరేట్ వన్ సర్వీస్ విత్ ద నేమ్ ఆఫ్ టోకెన్ ఇంటర్సెప్టర్. ఓకే, ఇక్కడ చూడండి. సో ఇక్కడ మనకి టోకెన్ ఇంటర్సెప్టర్ అనే సర్వీస్ అనేది క్రియేట్ అయింది. సో దీంట్లో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంపోర్ట్ చేసుకోవాలి. ఏది ఇంపోర్ట్ చేసుకోవాలి, హెచ్టిటిపి ఇంటర్సెప్టర్స్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. కాబట్టి ఇంపోర్ట్ హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ ఫ్రమ్ ఇక్కడ నుంచి @angular/common/http. సో దీని నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్స్ దిస్ హెచ్టిటిపి ఇంటర్సెప్టర్. దాని తర్వాత ఏం చేయాలి అంటే, సో ఈ హెచ్టిటిపి ఇంటర్సెప్టర్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి అంటే వీ హ్యావ్ టు డిఫైన్ ఇంటర్సెప్ట్ మెథడ్ ఇన్ దిస్. ఓకే, ఒక ఇంటర్సెప్ట్ అనే మెథడ్ని నేను డిఫైన్ చేస్తున్నాను బై పాసింగ్ 2 ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ వన్ వచ్చేసి రిక్వెస్ట్, అంటే యూజర్ ఏదైతే రిక్వెస్ట్ పంపిస్తున్నాడో ఆ రిక్వెస్ట్ని ఫస్ట్ ఆర్గ్యుమెంట్గా పంపిస్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ కూడా పంపిస్తున్నాను, ఎందుకంటే ఫర్దర్ అంటే ఎగ్జిక్యూషన్ని పాస్ ఆన్ చేసేదానికి నెక్స్ట్ అనే దాన్ని కూడా పంపిస్తున్నాను. సో దీంట్లో ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం పంపిస్తున్నటువంటి యూజర్ పంపిస్తున్నటువంటి రిక్వెస్ట్ని క్లోన్ చేయాలి. సో అట్లా ఇది ఎట్లా క్లోన్ చేయాలి అంటే చూపిస్తాను చూడండి. ఇట్స్ లెట్ టోకనైజ్డ్ రిక్వెస్ట్, ఇది ఒక వేరియబుల్ మీ ఇష్టం. టోకనైజ్డ్ అని తీసుకుంటాను, టోకనైజ్డ్ రిక్వెస్ట్ అని తీసుకుంటున్నాను. మీ ఇష్టం ఏదైనా పేరు తీసుకోవచ్చు. లెట్ టోకనైజ్డ్ రిక్వెస్ట్ ఈజ్ ఈక్వల్ టు టోకనైజ్డ్ రిక్వెస్ట్ is equal to request
డాట్ క్లోన్. సో ఇందులో నేను ఏం చేయాలి అంటే ఈ ఆథరైజ్డ్ రిక్వెస్ట్ని మనం యాడ్ చేయాలి. సో దీంట్లో ఏం చేస్తానంటే నేను ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటున్నాను. సో ఈ ఆబ్జెక్ట్లో ఏం చేస్తాను, ఫస్ట్ నేను హెడర్స్ని సెట్ చేయాలి. సెట్ హెడర్స్, HEADERS, సెట్ హెడర్స్. సో ఇందులో నేను ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటున్నాను. సో దీనికి వచ్చేసి కీ వచ్చేసి ఆథరైజేషన్ ఇస్తాను. ఆథరైజేషన్ అని చెప్పి ఒక కీ ఇస్తాను. ఈ కీకి నేను ఈ టోకెన్ పంపిస్తాను. ఎలా పంపిస్తామంటే మామూలుగా మనకి ఈ కన్వెన్షన్ ఏంటంటే బేరర్గా పంపించాలి. సో BEARER బేరర్. ప్రస్తుతానికి టోకెన్ అనేది నేను డమ్మీ టోకెన్ అనేది రాసేస్తాను. అంటే AAA.BBB.CCC అంటే ఇది మన టోకెన్ ఫార్మాట్. అంటే ఫస్ట్ టైం హెడర్స్, తర్వాత పేలోడ్, తర్వాత సిగ్నేచర్. సో 3 పార్ట్స్ ఉండాలి కాబట్టి ఒక డమ్మీ అనేది నేను ఒక హార్డ్ కోడెడ్ టోకెన్ అనేది పాస్ చేస్తున్నాను. ఓకే, పాస్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి దీన్ని ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. ఇక్కడ ఇవి జాగ్రత్త బ్రాకెట్లు. సో దీని తర్వాత నేను రిటర్న్ చేయాలి. సో రిటర్న్ అంటే మళ్ళీ నెక్స్ట్ ఫర్దర్ మనకి ఈ ఎగ్జిక్యూషన్ అనేది పాస్ ఆన్ కావాలి కాబట్టి నెక్స్ట్ డాట్ హ్యాండిల్, HANDLE హ్యాండిల్. దేని హ్యాండిల్ చేయాలి, ఇక్కడ మనం రాస్తున్నటువంటి టోకనైజ్డ్ రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయాలి. Ctrl+C, Ctrl+V. కొన్నిసార్లు మీరు కాపీ పేస్ట్ చేయడం బెస్ట్ ఐడియా అండి, ఎందుకంటే స్పెల్లింగ్ మిస్టేక్స్ వెళ్తాయి. సో ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే టోకనైజ్డ్ అనేది మనము క్లోన్ చేసి పెట్టుకున్నాం, రెడీ అయింది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని మనము HTTP ఇంటర్సెప్టర్స్ని మనము app.module.tsలో మనం యాడ్ చేయాలి. మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ఏ సర్వీస్ క్రియేట్ చేసినా, గర్స్ క్రియేట్ చేసినా ఖచ్చితంగా మనము app.module.tsలో యాడ్ చేయాలి. అలాగే ప్రొవైడర్స్ అరేలో కూడా ప్రొవైడ్ చేయాలి. సో దానికోసం నేను ఏది ఓపెన్ చేస్తున్నాను, app.module.ts ఓపెన్ చేసి, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే HTTP క్లయింట్ మాడ్యూల్ ఉంది కదా, సో ఈ క్లయింట్ మాడ్యూల్తో పాటుగా కామా ఇచ్చేసి ఇక్కడ నేను HTTP ఇంటర్సెప్టర్స్ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఎలా ఇంపోర్ట్ చేయాలని చూడండి, HTTP_interceptors, ఇది గుర్తుపెట్టుకోండి, స్మాల్ లెటర్స్ కాదు, క్యాపిటల్ లెటర్స్. దీన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి మనము, దాని తర్వాత మనము టోకనైజ్డ్ ఇంటర్సెప్టర్ ఒక సర్వీస్ రాసినాం కదా, దాన్ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటాను. సో దాన్ని కూడా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ సర్వీస్ కూడా క్రియేట్ చేశాం కదా ఇందాక, కాబట్టి దాన్ని కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి. సో అదేంటి మనకి టోకెన్ ఇంటర్సెప్టర్ సర్వీస్. సో అది కూడా ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ ఇక్కడ నుంచి ./token interceptor service. ఓకే, సో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని మనము ఏం చేయాలి, ప్రొవైడర్స్ అరేలో ప్రొవైడ్ చేయాలి. సో ఇక్కడ మీరు ప్రొవైడర్స్ అరేలో ప్రొవైడ్ చేస్తున్నప్పుడు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఇంటర్సెప్టర్స్ని ఎలా మనం ప్రొవైడర్ అరేస్లో చేయాలంటే చూపిస్తాను చూడండి జాగ్రత్తగా. కామా పెట్టండి. కామా పెట్టిన తర్వాత దీన్ని మనము ఒక ఆబ్జెక్ట్గా తీసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక ఆబ్జెక్ట్గా తీసుకుంటాను. సో ఈ ఆబ్జెక్ట్లో మనకి 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి ప్రొవైడ్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఈ ప్రొవైడ్కి ఈ ప్రాపర్టీకి వాల్యూ ఏమి ఇవ్వాలి అంటే మన HTTP ఇంటర్సెప్టర్స్, అంటే మన పైన ఇంపోర్ట్ చేసాం కదా క్యాపిటల్ లెటర్స్లో HTTP ఇంటర్సెప్టర్స్ని ప్రొవైడ్ చేయాలి. దాని తర్వాత ఒక క్లాస్ని యూజ్ చేయాలి. కాబట్టి యూజ్ క్లాస్, ఏ సర్వీస్ని యూజ్ చేస్తున్నాం దీనికోసం మనము టోకెన్ ఇంటర్సెప్టర్ సర్వీస్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. కాబట్టి టోకెన్ ఇంటర్సెప్టర్ సర్వీస్ని ఈ క్లాస్ని యూజ్ చేసుకోవాలి. తర్వాత థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి మల్టీ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. దీన్ని ట్రూ తీసుకుందాం, ఎందుకంటే వీటితో పాటు వేరే ఇంటర్సెప్టర్స్ ఏమైనా అవసరమైతే వాటిని కూడా యూజ్ చేసుకోమని చెప్పేదానికి మనం ట్రూ రాస్తాం. సో ఈ విధంగా ఏం చేయాలి, ప్రొవైడర్స్ అరేలో కొద్దిగా మాడిఫికేషన్ చేసుకుంటే, అంటే ఇది మామూలుగా డైరెక్ట్గా రాసేస్తాం ప్రొవైడర్స్లో సర్వీసెస్ని. ఈ HTTP ఇంటర్సెప్టర్స్కి వచ్చేపాటికి ప్రొవైడర్లో ఒక ఆబ్జెక్ట్గా ప్రొవైడ్ చేయాలి. అలా ఆబ్జెక్ట్లో 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ప్రొవైడ్, సెకండ్ ప్రాపర్టీ యూజ్ క్లాస్, థర్డ్ ప్రాపర్టీ మల్టీ. సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి సేవ్ చేస్తున్నాను, టెస్ట్ చేద్దాం ఒకసారి ఇప్పుడు మనము రన్ చేద్దాం, టెస్ట్ చేద్దాం. సో సర్వర్కి వెళ్ళేసి రైట్ క్లిక్ చేసి ఇంటిగ్రేటెడ్ టర్మినల్ తీసుకున్న తర్వాత ఇక్కడ నోడ్ సర్వర్ అని చెప్పి సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాను. సర్వర్ని స్టార్ట్ చేసిన తర్వాత ఒకసారి మనము అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ నేను ఒకసారి రీలోడ్ చేస్తున్నాను. సో రీలోడ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇన్స్పెక్ట్కి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ నెట్వర్క్స్ తీసుకుంటాను. సో నెట్వర్క్స్లో ఇప్పుడు నేను ఇక్కడ ఈవెంట్స్ పేజ్ ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి ఈవెంట్స్ పేజ్ ఓపెన్ చేస్తాను.
సో ఈ ఈవెంట్స్ పేజ్లో మనకి ఆథరైజేషన్ అని చెప్పేసి ఒకటి మనకి ఉంటుంది చూడండి, అది చూడండి ఆథరైజేషన్. ఇక్కడ మీరు చూసినట్లయితే ఆథరైజేషన్ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను చూడండి. దిస్ ఈస్ అంటే మనం పంపిస్తున్నటువంటి ఆథరైజేషన్, అంటే వేరే హార్డ్ కోడెడ్ టోకెన్ పంపిస్తున్నాం కదా ఇందాక AA.BB.CCC అని, ఇది మనకి వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇట్లా హార్డ్ కోడెడ్ కోడ్ కాకుండా మనం ఏం చేస్తామంటే ఒక యాక్చువల్ టోకెన్ మనకి జనరేట్ చేసినటువంటి లోకల్ స్టోరేజ్లో ఉన్నటువంటి హార్డ్ కోడెడ్ టోకెన్ని ఇప్పుడు మనం పంపించాలి. సో దానికోసం ఏం చేస్తానంటే మన విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి, సో ఇందులో ఆథరైజేషన్ సర్వీస్ ఒకటి తీసుకున్నాం కదా, authservice.ts, ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఒక మెథడ్ అనేది రాస్తాను చూడండి. గెట్ టోకెన్. దీంట్లో ఏం చేస్తానంటే దీన్ని మనం రిటర్న్ చేయాలి, లోకల్ స్టోరేజ్లో ఉన్నటువంటి ఆ టోకెన్ని రిటర్న్ చేయాలి. సో రిటర్న్ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్. ఏ ఐటమ్ని, ఈ టోకెన్ అనే ఈ ఐటమ్ని మనం గెట్ చేయాలి. సో ఈ విధంగా రాసిన తర్వాత ఒకసారి దీన్ని సేవ్ చేస్తున్నాను. సేవ్ చేసి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టోకెన్ ఇంటర్సెప్టర్ సర్వీస్ని ఓపెన్ చేద్దాం. సో ఇవన్నీ క్లమ్జీగా ఉండి పక్కకి చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే మనకి ఆథరైజేషన్ సర్వీస్ కావాలి కాబట్టి దీన్ని నేను ఆథ్ సర్వీస్ని మన దాంట్లో ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ ఆథ్ సర్వీస్. సో ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలి ఫ్రమ్ ./auth సర్వీస్. ఓకే, ఈ విధంగా మనము ఆ సర్వీస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. దీన్ని మనము ఇంజెక్ట్ చేసుకోవాలి. సో ఇంజెక్ట్ చేసుకునే దానికి కొంచెం చూడండి. సో ఇక్కడ మనం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసుకోవచ్చు. సో ఆ సర్వీస్ని మనం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసుకోవచ్చు, కన్స్ట్రక్టర్లో మామూలు రెగ్యులర్గా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే వద్దని చెప్తాను, ఎందుకంటే దెర్ మే బి పాసిబిలిటీ ఆఫ్ గెటింగ్ సైక్లిక్ డిపెండెన్సీ ఎర్రర్. సైక్లిక్ డిపెండెన్సీ ఎర్రర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి నేనేం చేస్తాను అంటే కొంచెం ఎర్రర్ రాకుండా కరెక్ట్గా వర్క్ అయ్యేదానికి మీకు ఇంజెక్టబుల్తో పాటు ఇంజెక్టర్ని కూడా నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇంజెక్టర్. ఓకే, ఇంజెక్టర్ని కూడా ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దాన్ని నేను కన్స్ట్రక్ట్లో దాన్ని ఇంజెక్ట్ చేసుకుంటాను, దేన్ని, ఇంజెక్టర్ని. సో ఇట్ ఈస్ ప్రైవేట్ కాబట్టి అండర్ స్కోర్ తీసుకుంటున్నాను. ఇట్ ఈస్ ఇంజెక్టర్ ఆఫ్ టైప్ ఇంజెక్టర్. ఓకే, ఒకసారి ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇంటర్సెప్ట్ మెథడ్ ఉంది కదా, దీంట్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఇంటర్సెప్ట్లో నెక్స్ట్ కింద లెట్ auth సర్వీస్ is equal to this dot underscore injector dot get of auth service. ఓకే, ఈ విధంగా రాస్తాను. ఇది క్యాపిటల్ A auth service. ఓకే, సో ఈ విధంగా ఒక ఆథ్ సర్వీస్ అనే ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాను. సో దీంట్లో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఆథరైజేషన్ దగ్గర, ఈ బేరియర్ దగ్గర బదులు నేను ఏం చేయాలి, ఆథరైజేషన్ సర్వీస్లో మనము ఆథ్ సర్వీస్లో గెట్ టోకెన్ ద్వారా లోకల్ స్టోరేజ్ ఉన్నటువంటి టోకెన్ని రిటర్న్ చేస్తున్నాం కాబట్టి దానిని పంపించాలి. కాబట్టి ఇక్కడ ఈ సింగిల్ కొటేషన్స్ కావండి, ఇప్పుడు బ్యాక్ టిక్స్ తీసుకోవాలి. బ్యాక్ టిక్ అంటే ఏంటంటే మీ కీబోర్డ్లో ట్యాబ్ కీ పైన ఉంటుంది చూడండి, అది యూజ్ చేయాలి. ఓకే, సో దాంట్లో నేను ఏం చేస్తానంటే బేరర్ BEARER బేరర్ డాలర్ బ్రాకెట్స్లో అంటే ఫ్లవర్ బ్రాకెట్స్లో రాయండి. ఇది ES6 సింటాక్స్ అండి. సో ఇదేం చేస్తుందంటే దట్ డైరెక్ట్లీ ఎంబెడ్స్ ద వాల్యూ ఆఫ్ ద టోకెన్ ఆఫ్ ద పార్ట్ ఆఫ్ ద స్ట్రింగ్. మనం పంపిస్తున్న రిక్వెస్ట్ స్ట్రింగ్లో ఇది యాడ్ చేస్తుంది అనమాట. ఇది ES6 ఫార్మాట్. ఏంటది, ఆథ్ సర్వీస్లో ఉన్నటువంటి డాట్ మెథడ్ ఏంటి, గెట్ టోకెన్ అనే మెథడ్ని మనము కాల్ చేయాలి. సో ఆ గెట్ మెథడ్లో ఏదైతే లోకల్ స్టోరేజ్లో ఉందో ఆ టోకెన్ని మనము పంపిస్తున్నటువంటి రిక్వెస్ట్తో పాటు యాడ్ చేసి పంపిస్తాం. ఓకే, సో సింపుల్. సేవ్. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఒకసారి ఇన్స్పెక్ట్ చేద్దాం. సో ఇన్స్పెక్ట్ నెట్వర్క్స్. ఓకే, ఇక్కడ మనము లాగిన్ తీసుకుందాం. లాగిన్. సో ఇక్కడ ఏం చేస్తాను, x@x.com, పాస్వర్డ్ ఈజ్ x. లాగిన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, స్పెషల్ ఈవెంట్స్కి మనకి ఆథరైజేషన్ అని చెప్పేసి ఒక ప్రాపర్టీ ఉంటుంది. అద్దు చూడండి,
ఈ ఆథరైజేషన్ ప్రాపర్టీలో ఈ బేరర్తో పాటు ఇంతకుముందు మనం హార్డ్ కోడెడ్ AAA.BBB.CCC రాసే బదులు ఇప్పుడు టోకెన్ ఏదైతే జనరేట్ అయిందో టోకెన్, ఆ టోకెన్ని మనము సర్వర్కి పాస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే 3 parts ఉంటుంది. సో దిస్ ఈస్ ద ఫస్ట్ పార్ట్, దిస్ ఈస్ ది సెకండ్ పార్ట్ అండ్ దిస్ ఇస్ థర్డ్ పార్ట్. అంటే వ్యాలిడ్ టోకెన్ అనేది మన రిక్వెస్ట్తో పాటు సర్వర్కి పంపేయడం జరిగింది అనమాట. సో ఈ విధంగా మనం ఇంటర్సెప్టర్స్ని యూజ్ చేయొచ్చు. దేనికోసం యూజ్ చేస్తున్నాం మనము? లోకల్ స్టోరేజ్లో ఉన్నటువంటి టోకెన్స్ని సర్వర్కి పంపించాలి. ఎట్లా పంపించాలి? ఏదైతే రిక్వెస్ట్ పాస్ చేస్తున్నామో ఆ రిక్వెస్ట్తో పాటుగా లోకల్ స్టోరేజ్లో ఉన్న టోకెన్ని ఎంబెడ్ చేసి దాన్ని మనము సర్వర్కి పంపించినట్లయితే సర్వర్ దగ్గర మనకి ఇప్పుడు వస్తున్న టోకెన్ అనేది వ్యాలిడా ఇన్వాలిడ్ అని చెప్పేసి టెస్ట్ చేస్తుంది. సో ఆ టెస్టింగ్, అది వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది మనం నెక్స్ట్ వీడియోలో మనము మిడిల్ వేర్ టు వెరిఫైడ్ టోకెన్ అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, ఏమి భయపడద్దండి. ఒక్కసారి 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్గా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఓకే గైస్, సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో వీఆర్ అట్ ద ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది యాంగులర్ అథెంటికేషన్ సిరీస్. సో దీని తర్వాత మనం నెక్స్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thanks for spending your valuable time with our channel RSK Helpline. See you in the next class. Until then, have a nice day. Bye bye.